గురుభ్యో నమః. ఇలా మనం జూన్ 18 రోజు కాలాష్టమి వస్తుందండి. దాని గురించి తెలుసుకుందాం మనం. కాలాష్టమి ముఖ్యమైన వివరాలు మరియు పూజా విధానం. కాలాష్టమి జూన్ 18 బుధవారం 2025. అష్టమి సమయం మధ్యాహ్నం 1:35 స్టార్ట్ అవుతుంది. జూన్ 19కి 11:56 AM అంటే దాదాపు మధ్యాహ్నం. జూన్ 19 మధ్యాహ్నంకి అయిపోతుంది. కాలాష్టమి అంటే ఏమిటి? కాలాష్టమి అనేది ఒక హిందూ పండుగ. అది ప్రతి కృష్ణాష్టమికి అంటే నెలకు ఒకసారి వస్తుంది అనమాట. ప్రతి కృష్ణపక్ష అష్టమికి ప్రతి నెలలో వస్తుంది అది. అది కాలభైరవునికి అంకితం చేయబడింది. ఈ ప్రతి నెల అయితే ఇది వస్తుంది. దాని రోజు పూజ చేయడం, దాన్ని ఏదైనా చేసుకుంటారన్నమాట సెలబ్రేషన్ కింద. జనరల్గా నార్త్ ఇండియాలో ఇది ఎక్కువ. పూజా విధానం మరియు ముఖ్యమైన సూచనలు. ఉదయాన్నే స్నానం చేయండి. చేసి కాలాష్టమి రోజున ఉదయం సూర్యోదయానికి ముందే నిత్యక్రియలన్నీ పూర్తి చేసుకొని పవిత్ర జలంతో స్నానం చేయండి. గంగాజలం అంటే గంగాజలంతో స్నానం చేయండి. కాలభైరవునికి ప్రత్యేక పూజ చేయండి. ఎస్పెషల్లీ మీకు అష్టమ ఆధిపత్యం అని ప్రాబ్లం ఉంటే, జాతకంలో అష్టమాధిపత్య ట్రబుల్స్ ఉంటాయి, అష్టమాధిపత్యంలో శని ఉండి శనితో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఉంటే శనితో ఏమైనా దోషాలు ఉంటే కనుక చేసుకోవచ్చు. ముఖ్యంగా సరస్వతి, శివ, భైరవ మంత్రాలు జపించండి. కాలభైరవ అష్టకం లేదా ఓం కాలభైరవ నమః అనే మంత్రం పఠించండి. నివేదన లేదా భోగం. మినపవడ, జిలేబీ, జాంగ్రీ వంటి ప్రత్యేక పదార్థాలు అర్పించండి. నల్ల నువ్వులు, బెల్లం తయారు చేసిన ప్రసాదం కూడా ఇవ్వాలి. నల్లకుక్కకు ఆహారం. కాలభైరవునికి వాహనం నల్లకుక్క కాబట్టి దానికి పాలు, రొట్టె, మిఠాయి అని ఇవ్వండి. దానికి దీపం వెలిగించాలి. ఏ దీపం అంటే ఆవ నూనెతో దీపం వెలిగించండి. రాత్రంతా దీపం వెలిగితే మంచిది. పితృకార్యాలు ఉదయం తర్వాత పితృదేవతల కంటే మధ్యాహ్నం పూట 11-12 పితృదేవతలకు తర్పణం చేయండి. వ్రతం ఉంటే వీలైతే కనుక రోజంతా ఉపవాసం ఉంటే సాయంత్రం ఉపవాసం ఫాస్టింగ్ బ్రేక్ చేయండి. రాత్రికి వీలైతే కనుక శ్రీ మహాకాళేశ్వరుని కథలు, ఉజ్జయిని, లంకాలి, సో ఆ స్టోరీలు చదువుకోండి. మహాకాళేశ్వరుడు కాలభైరవుల పూజలో ఏం వస్తువులు వాడతారంటే ఆవనూనె, దీపం, నల్ల నువ్వులు, బెల్లము. ఈ రెండు శని, రాహు, కేతు దోషాన్ని తగ్గిస్తుంది అన్నమాట. తర్వాత మినపప్పుతో చేసిన పదార్థాలు ఏవైనా సరే, మినపవడ చేయొచ్చు, కడీ రైస్ చేయొచ్చు, జిలేబీ, జాంగ్రీ ఇవన్నీ భైరవానికి ప్రియకరమైనది, ప్రీతి అయినది. అందుకోసం ప్రసాదంగా నైవేద్యం పెట్టచ్చు. ఎర్ర నల్ల పూలు, మందార పూలు, నేరేడు పూలు పెట్టచ్చు. సింధూరం, కుంకుమ, తిలకం, గంగాజలం అభిషేకానికి. కొన్ని ముఖ్యమైన నమ్మకాలు. కాలాష్టమి రోజున కాలభైరవుని పూజించడం వల్ల జీవితంలో ఇబ్బందులు, భయాలు తొలగిపోతాయండి. ఈ వ్రతం పాటిస్తే ఐశ్వర్యము, సంతోషము, జీవితంలో విజయం కలిగిస్తాయి. కాశీ వంటి పుణ్యక్షేత్రాల్లో బ్రాహ్మణులకు అన్నదానం చేయడం విశేష ఫలితం ఇస్తుంది. మనం కాశీకి పోలేకపోతే కనుక కుదిరితే మీ ఇంటి దగ్గర ఉన్న గుడిలో ఉన్న బ్రాహ్మణులకి ఎంత డొనేట్ చేయండి. చేయండి. అది మీ సౌలభ్యాన్ని బట్టి, ఏది కంపల్సరీ కాదు. దీంట్లో కొందరు ఏంటంటే ఇది ఈరోజు జనరల్గా ఏంటంటే కాలాష్టమి రోజు తాంత్రిక పూజలకు ప్రసిద్ధి. మామూలుగా అంటే మద్యం పెడతారు, మాంసం పెట్టి పూజలు చేస్తుంటారు. తామసిక పూజకైతే చాలా చాలా పవర్ఫుల్ ఇది. మీరు కాశీ అటువైపోతే కనుక మీకు ఈరోజు మధ్య మాంసం పెట్టి ఆరాధన చేస్తారు అన్నమాట. అటు సైడ్ కొన్ని గుళ్ళల్లో తామసిక పూజ చేస్తారు. కానీ మీరు సాధారణ గృహస్థులకి ఇది మంచిది కాదు. సాత్విక పూజ చేయండి. పూజ స్థలం శుభ్రంగా ఉంచండి, పవిత్రంగా ఉంచండి. నమ్మకం మరి భక్తితో పూజ చేయండి, అదే ముఖ్యం. ధన్యవాదాలు.